హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. ఈరోజైతే మార్నింగే లేచిన వెంటనే ముందైతే నేను సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను. ఇవి సబ్జాలు ఇంకా అవిసె గింజలు కూడాని. అంటే నా గ్లాస్ నేను తాగేశాను, మా హస్బెండ్ ఇంకా లేగలేదని చెప్పేసి ఆయనకైతే పక్కన పెడుతున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే రెగ్యులర్గా తాగే ఈ బీట్రూట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్కన ఏంటంటే చాలా రోజులు అయిపోయింది, కాస్త వామ్ రైస్ చేసుకుంటే బాగుండేమో అనిపించి ఇంకో పక్కన కుక్కర్లో ఒక గ్లాసు రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దానికైతే పోపు పెట్టుకోవడమే కదా, కొంచెం సింపుల్గా కూడా అయిపోతుంది అన్నట్టుగాని ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే వాటర్ తాగిన తర్వాత ఇంకా రైస్ని అయితే తాలింపు అయితే పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి వామ్ రైస్ అంటే ఇష్టము, ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఇష్టంగా తింటాం వామ్ రైస్ అయితేనే. ఈ వామ్ రైస్ అయితే నాకు మా మరిది గారు చెప్పారనమాట ఎలా చేయాలి ఏంటనేది. నాకైతే ఫస్ట్లో తెలియదు వామ్ రైస్ తింటారని. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర ఈ ప్రాసెస్ అంతా చూసి నేను ట్రై చేద్దాం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా వీలు కుదిరినప్పుడు అలా చేసుకుంటాను. అయితే చాలా గ్యాప్ అయిపోయిందనమాట వామ్ రైస్ చేసి. ఇంక సర్లే ఒకసారి చేద్దాము, పిల్లలకు కూడా మార్నింగ్ పెడితే మంచిది కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఈ బీట్రూట్ వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉండగా తాగితే బాగుంటుంది, అందుకే గోరువెచ్చగా ఉండగానే తాగేస్తున్నాను నేను. ఇంకా తర్వాత అయితే రైస్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో తాలింపు అయితే పెట్టుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే కాస్త నెయ్యి కూడా వేసి ఒక గుప్పిడి పల్లీలు అయితే వేస్తున్నాను. ఈ పల్లీలు అయితే కాస్త ఫ్రై చేసుకుందాము. ఇంట్లో ఏంటో తెలియదు కానీ పంచదారకి చీమలు పట్టట్లేదు, కానీ ఈ పల్లీలకి శనగపప్పు, పుట్నాల పప్పు వీటికైతే చీమలు పట్టేస్తున్నాయి. అసలు ఈ పల్లీలకైతే ఎంత చీమ పట్టేసిందో. ఎక్కడైనా షుగర్కి చీమలు పడతాయి, మా ఇంట్లో ఏంటో తెలియదు ఈ పల్లీలకి చీమలు పడతాయి. ఇలాగని మా హస్బెండ్తో చెప్తుంటే పల్లీలు మందు కొట్టకుండా వచ్చాయి. షుగర్కి అయితే మందు కొట్టేస్తున్నారేమో, మెడిసిన్ యూస్ చేస్తున్నారు, అందుకే దానికి చీమలు పట్టట్లేదని అడుగుతున్నారు. ఎక్కడైనా షుగర్కి చీమలు పట్టకుండా ఉంటాయా? కానీ మా ఇంట్లో మూత తీసి వదిలేసినా కానీ డబ్బాకి చీమలు అయితే పట్టట్లేదు. మీరైతే ఈ విషయాన్ని అయితే గమనించారో లేదో నాకు కామెంట్ చేయండి. ఒకసారి గమనించకపోతే ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. నేను ఏదో టైంలో షుగర్ డబ్బా మూత తీసి వదిలేస్తారు పిల్లలు, అయినా సరే దానికి చీమలు అయితే పట్టట్లేదు. ఇంక ఈ పల్లీలకి అయితే చీమలు పట్టేస్తే ఇంక బయట పెట్టాను అనమాట ఎండలోని. ఇంకా అవి ఈవినింగ్కి ఫ్రై చేసేద్దాము తింటారన్నట్టుగా ఇంక బయట ఎండలో పెట్టాను. ఇంకో పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, దాంట్లోనే శనగపప్పు కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దాంట్లోనే ఉంటే మినపప్పు ఇంకా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయండి. అప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మిరపకాయలను అయితే చిన్నగా కట్ చేసినవి కూడా వేసి దాంట్లోనే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అప్పుడు వాము వేసి, వాము కూడా కాస్త ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసి రైస్ అయితే వేసి బాగా కలుపుకోవాలి. కాస్త జీడిపప్పు కూడా వేసాను నేనైతే దీంట్లోని. ఈ పోపు అంతా ఫ్రై అయింది కదా, దాన్ని అంతా పక్కకు పెట్టి దాంట్లోనే ఒక స్పూన్ అయితే వాము వేస్తున్నాను. అంటే మేము 4 మెంబర్స్మే టిఫిన్ చేసినట్టే చేస్తాం కదా అని చెప్పేసి నేను కొంచెమే చేస్తున్నాను, మరీ హెవీగా కాకుండా. ఇంకా వాము అయితే ఒక సైడ్కి వేసి దాన్ని ఫ్రై చేయాలన్నమాట. ఇంక తాలింపులతో పాటే ఫ్రై అయిపోతుంది. ఇంక ఇందులోనే ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి, తర్వాత మళ్ళీ రైస్లో వేస్తే మనకి కొంచెం తొందరగా రైస్కి పట్టదు, దానికోసమని సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇంక సాల్ట్ కూడా వేయటం వల్ల ఏంటంటే మిరపకాయని మనము తినడానికి బాగుంటుంది. ఈ ఉప్పు లాక్కుని మిరపకాయ కారం అయితే కొంచెం తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది మనకి తినడానికి. ఇంక ఇప్పుడు ఏంటంటే రైస్ అయితే వేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. కానీ రైస్ వేసి ముందే గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర జిమ్ముకుంటే ఇంకా మనకైతే వామ్ రైస్ రెడీ అవుతుంది. ఇంకా మేమైతే టిఫిన్ అయ్యి చేసిన తర్వాత మా హస్బెండ్ షాప్కి వెళ్ళాక నేనైతే మిషన్లో బట్టలు వేశాను. వాషింగ్ మిషన్ అయితే బయట పెట్టుకోవడానికి లేదు, అలాగని హాల్లో పెట్టుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే మాది ఆటోమేటిక్ కాదు కదా, దానికోసం అని చెప్పేసి ఇంక మా రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, దాని పక్కనే పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదని చెప్పేసి మా రూమ్లో పెట్టుకున్నాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఒక 2 టైమ్సే వాష్ చేశాను బట్టలు. ఇంక మళ్ళీ బట్టల వ్యాపారం అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2 డేస్లో నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, అందుకని ఏ రోజు ఆ రోజే ఉతికేస్తే వెళ్ళే రోజుకి కొంచెం ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ వీడియో అయితే మదర్స్ డే రోజున తీశాను నేను.
ఇంకా మా పిల్లలకైతే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేస్తున్నాను. మదర్స్ డేకి మామూలుగా అయితే మమ్మీకి ఏదైనా సర్ప్రైజ్ చేస్తారు. కానీ నేను ఇక్కడ నా కొడుకుల కోసం వాళ్ళకి నచ్చినవన్నీ చేస్తున్నాననమాట. పొద్దుటే చాక్లెట్ ఇచ్చి ముద్దు పెట్టి మరి మమ్మీ హ్యాపీ మదర్స్ డే అని అన్నారు. ఇంకా మార్నింగే మొలని ఇంకా వీడియోస్ కూడా ఏమీ తీయలేదు. ఇంకా వాళ్ళకి నన్ను ఇలా సర్ప్రైజ్ చేయడంతో ఇంకా తల్లి మనసు ఊరుకోదు కదా, ఇంకా అందుకోసమని వాళ్ళకి నచ్చినవన్నీ కూడా చేస్తున్నానమాట. మా పెద్ద అబ్బాయికి అయితే కుక్కర్లో చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా అందులోకి సండే కదా, ఇంకా చికెన్ తీసుకొచ్చారని చెప్పేసి నేను కుక్కర్లో అయితే బిర్యానీ చేస్తున్నాను. ఆల్రెడీ దీని వీడియో అయితే పోస్ట్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. చూడండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ముందైతే బిర్యానీ సరుకులు, ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. నేను చికెన్లో అయితే ఉప్పు, కారం, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి దీన్ని కలిపేసి అయితే పక్కన పెట్టాను అనమాట. ఇలా చేయడం వల్ల చికెన్ అయితే బాగుంటుంది. కుక్కర్లో వండుకునే చికెన్ అయితే ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలి. పెరుగు అయితే వేయటం అస్సలు మర్చిపోకండి. ఈ కుక్కర్లో చేసే బిర్యానీకి మెయిన్ అసలు పెరుగే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బిర్యానీ సరుకులన్నీ కొంచెం క్వాంటిటీ వేసి మిక్సీ పట్టుకోండి. అప్పుడు మనం ఏ కర్రీ ఏం వండినా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకో ఇక్కడ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది సాఫ్ట్గాని. ఇంకా తర్వాత అయితే నేను ఇందులో 1 గ్లాసున్నర రైస్ అయితే వేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు, 1.5 గ్లాసే చేస్తున్నాను. ఇంకా రైస్ వేసేసి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి దాంట్లో ఉంటే కనుక నెయ్యి వేయండి. 1 స్పూన్ నెయ్యి వేసి దానికి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ వేసాను కాబట్టి 1.5 గ్లాస్కి అంటే గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 రైస్ వేసాను కాబట్టి 2.5 అయితే వాటర్ వేస్తున్నాను. నేను బాస్మతి రైసే కాబట్టి తొందరగానే అయిపోతుందని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే చికెన్ కర్రీ కూడా చేశాను నేను. ఇంకా బిర్యానీలో అయితే వాటర్ వేసేసి దాన్ని అయితే విజిల్ పెట్టేశాను. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్ని కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ ఎందుకంటే మా చిన్నాడు రాగి సంగటి చేయి మమ్మీ చాలా రోజులు అయిపోయింది కదా అన్నాడు. ఇంకా వాడి కోసం అయితే రాగి సంగటి కోసమని చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇలా చికెన్ కర్రీ మగ్గేటప్పుడే కొత్తిమీర వేస్తే చికెన్ టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. అది మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. చికెన్ ఇలా ఉడికేటప్పుడు అయితే దాంట్లో కాస్త కొత్తిమీర అయితే వేసాను. వేసిన తర్వాత దానికి వాటర్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ కుక్కర్లో చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే వేసాను. ఇంకో పక్క ఏమో కాస్త రైస్ అయితే పెట్టాను అనమాట. నెయ్యి ఇంకా సాల్ట్ వేసేసి దీన్ని రైస్ కొంచెం మిదుముకుండి పెట్టుకున్నాను నేను. ఇది కాసేపు అయితే ఉడకనిచ్చాను. అంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కదా అని ఇది కాసేపు ఉడకనిస్తున్నాను అనమాట. నేను రాగి సంగటి అయితే చాలా సింపుల్గా చేస్తాను, కానీ ఎలా చేసినా కానీ అందులో నెయ్యి అయితే కన్ఫామ్గా వేస్తాను. ఇలా నెయ్యి వేయటం వల్ల మా బాబుకి అయితే చాలా ఇష్టము. ఇంకా 1 కప్పుడు రాగిపిండి తీసుకుని దాన్ని అయితే కాస్త జల్లించుకుని ఆ తర్వాత ఈ వాటర్లో అయితే వేసేసాను అనమాట. ఇక్కడ అన్నము ఇంకా వాటర్ నెయ్యి వేసి మరగబెడుతున్నాను కదా, దాంట్లో వేసేసి దీన్ని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి తర్వాత మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకి రాగి సంగటి బాగా మగ్గి రెడీ అవుతుంది. అప్పుడు నెయ్యి వేసేసి మనకి ఉండలు నొక్కేసుకోవటమే. ఇంకా తర్వాత అయితే ఫుడ్ అంతా పట్టుకొచ్చేసి ఇంక పెట్టేసాను అనమాట. అందరూ రెడీగా ఉన్నారు. ఏంటి ఇన్ని తీసుకొచ్చి పెట్టావు ఏంటి అని అడుగుతున్నారు మా పిల్లలు అయితేని. కాకపోతే ఇందులో మా చిన్నోడికి అయితే ఇంకా రాగి సంగటి ఉంటే ఏమీ వద్దని అంటాడు. ఇప్పుడు రాగి సంగటి కోసమే చూస్తున్నాడు అసలు. ఇంకా వాడి కోసమని ఫస్ట్ అయితే రాగి సంగటి 1 ముద్ద అయితే వాడికే పెట్టాను. కొంచెం బిర్యానీ కూడా వేసుకోమ్మ, కొంచెం టేస్ట్ చూడని చెప్పానంటే కొంచెమే వేయమన్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే మా పెద్ద అబ్బాయి అయితే అంతగా తినడు. అందుకోసమని వాడికి ఆ ముద్దని ఆఫ్ చేసేసి వాడికి కొంచెమే పెడుతున్నాను. ఏంటంటే రాగి సంగటి ఈవినింగ్ టైంలో కూడా తింటాడు మా వాడు, అంత ఇష్టం అన్నట్టు వాడికి. అందుకోసమని వాడికి రాగి సంగటి 1 ముద్ద కొంచెం చికెన్ కర్రీ ఉంచేస్తే ఈవినింగ్ తింటాడని చెప్పేసి వాడికైతే పక్కన పెట్టేశాను. తర్వాత మా హస్బెండ్ కూడా రాగి సంగటి అంత ఇష్టంగా ఏమి తినరు. అంటే తింటారు, మరి హెవీగా తినరు. అందుకోసమని నేను మా చిన్న బాబు అయితేనే ఎక్కువగా తింటాం రాగి సంగటి. ఇంక ఇప్పుడైతే పెట్టుకుని టేస్ట్ అయితే చూస్తున్నాం అనమాట. అందులోకి నాకు ఇంకా షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఏమేమి వండానని. అందులోకి నేను సండే స్పెషల్ అని చెప్పి పెట్టి చాలా రోజులు అయిపోయింది. దానికోసమని సండే పెట్టడం కోసమని ఈ వీడియో అయితే తీస్తున్నారు. మా హస్బెండ్ అయితేనే తినటం మానేసి మరి నువ్వు తినేసి చెప్పని. అసలు రాగి సంగటి అయితే టేస్ట్ అసలు చాలా బాగా వచ్చింది. చికెన్ కుక్కర్లో వండటం వల్ల చికెన్ కూడా చాలా బాగుంది. మా వాడికైతే రాగి సంగటి బాగా నచ్చేసిందంట. అదే అడుగుతున్నామండి ఎలా ఉందమ్మా అని చెప్పి. వాడికి బాగా నచ్చింది.
వాడికి ఎంత ఇష్టం అంటే అందరికంటే ఫస్ట్ తిన్నాడనమాట వాడు. అంతగా నచ్చింది. మమ్మీ నాకు ఈవినింగ్ ఉంచావా అని అడుగుతున్నాడు వాడు. అంతగా నచ్చింది వాడికి. ఇంక ఈవినింగ్ అయితే బనానా జ్యూస్ చేయమని అడుగుతున్నాడు. ఇంక వీడైతే ఫుల్గా హెల్ప్ చేస్తున్నాడు చూడండి. నార్మల్గా అయితే మా పెద్ద బాబాయ్ హెల్ప్ చేస్తాడు. చిన్నోడు అంతగా ఏమీ హెల్ప్ చేయడు. కానీ వాడికి ఇష్టమైనవి చేస్తుంటే మాత్రం వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు బనానా జ్యూస్ అడిగాడు. నార్మల్గా అయితే మ్యాంగో జ్యూస్ అడిగాడు. నేను మ్యాంగో జ్యూస్ చేద్దామంటే మళ్ళీ లోపేమో మ్యాంగో వద్దు, నేను ఒకటి చెప్తాను నీకు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి ఫస్ట్ ఏమో బనానాస్ అన్నీ ఒలిచేసి దాంట్లో వేస్తున్నాడు అనమాట. నువ్వు బనానా జ్యూస్ చేసేయి, దాన్ని ఏం చేయాలో నేను చెప్తానని చెప్పేసి పక్కకి వెళ్ళాడు. ఏంట్రా అని అడిగితే వాళ్ళ డాడీని అడుగుతున్నాడు. డాడీ బనానా జ్యూస్లో కాస్త మ్యాంగో కట్ చేసుకుని వేసుకుందాము, టేస్ట్ బాగుంటుందని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఐస్ క్యూబ్స్ పట్టుకుని అయితే వచ్చారు. ఐస్ క్యూబ్స్ కూడా ఈ చాక్లెట్ మౌల్ అయితే తీసుకున్నాను నేను డీమార్ట్లో. అందులో వేసి పెట్టమంటున్నాడు. ఈ టెడ్డీ బీర్ లాగా పాండాలాగా వస్తున్నాయి, అందుకోసమని వీడికి బాగా నచ్చుతుంది, అందులో వేసి పెట్టమని వాడే వేస్తాడంట. నన్ను కూడా వేయొద్దు అంటున్నాడు. చూడండి ఎలా చూపిస్తున్నాడు అని. వాడికి బాగా నచ్చేస్తున్నాయి అవి. ఇంకా వీళ్ళకైతే జ్యూస్ అయితే చేసేసాను. ఇంకా జ్యూస్ చేసిన తర్వాత మ్యాంగో కట్ చేసి ఆ మ్యాంగో అయితే వేయమంటున్నాడని ఇంకా సర్లే వాడిష్టాన్ని ఏం కాదన్నారని వాడి కోసం ఇంకా మ్యాంగో కట్ చేసి మ్యాంగో అయితే వేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే మా వాడు అసలు పని దొంగ. ఇక్కడ గ్లాస్ అక్కడికి తీసుకురమ్మన్నా సరే తీసుకురాడు. అలాంటి వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే వీడికి ఫుడ్ అంటే చాలా ఇష్టము. అందులోకి ఇలా జ్యూసులు అవి చేసి వస్తే ఆడికి ఇంకా అసలు చాలా నచ్చేస్తాయి అనమాట. అందుకోసమో కొంత వచ్చి మరీ హెల్ప్ చేస్తాడు. ఇంకా నేనైతే జ్యూస్ చేసిన తర్వాత ముందైతే ఇంకా గ్లాసుల్లో అయితే వేసేస్తున్నాను. గ్లాసెస్లో వేసేసి మ్యాంగో కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మ్యాంగో అయితే కొంచెం కొంచెం వేస్తే చూస్తామని అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాడి కోసం అయితే ఇంకా వాడు చెప్పినట్టుగానే చేస్తున్నాను ఇక్కడ. పర్లేదు, ఈ కాంబినేషన్ అయితే బాగానే ఉంది. ఇంక జ్యూస్ అయ్యి తాగిన తర్వాత ఇంకానే చీమలు పట్టేసాయని పల్లీలు అయితే ఎండలో పెట్టానని చెప్పాను కదా, ఆ పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. టైం అయితే 6 అవుతుంది. ఇంక ఈ పల్లీలు అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటాను. ఫ్రై చేసేసిన తర్వాత వీళ్ళకి ఏం ఏం తింటారని అడుగు చూస్తాను. అంటే ఒక్కోసారి టిఫిన్ అంటారు, మా హస్బెండ్ ఏం చపాతీ అంటారు. ఒకవేళ రైస్ ఉంటే కనుక నేను ఆ రైస్ ఖచ్చితంగా పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను. కొంచెం కొంచెం వాళ్ళు వద్దన్నా సరే బలవంతంగా అయినా కొంచెం కొంచెం రైస్ పెట్టి తర్వాత మాతో పాటే టిఫిన్ తింటానన్నా లేదా చపాతీ తింటానన్నా సరే మళ్ళీ పెడతానమాట. ఇంకా ముందైతే ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ పల్లీల్ని మామూలుగా నానబెట్టేసి నేను బాయిల్ చేసి పెడితే తినరు, కానీ ఇలా ఫ్రై చేసి పెడితే అయితే ఏదో టైంలో ఒక గుప్పిడితో తీసుకుని తింటారు కదా అని ఇలా అయితే ఫ్రై చేసి పెడుతున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసేసి వాటిలో బెల్లం వేసి మిక్సీ పట్టేసి కాస్త నెయ్యి వేసి ఉండలు నొక్కుంటే కూడా చాలా బాగుంటుంది. ఈసారి నేను ఊరు వెళ్తే కనుక బెల్లం అవి ఎక్కువగా తెచ్చుకుంటాను కదా, ఇంకా ఈ వీడియోలన్నీ ఎక్కువగా తీస్తూ ఉంటానులేండి. ఈసారి అయితేని డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ లేకపోతే ఇలా పల్లి చిక్కీ నువ్వులతో కానీ లడ్డూలు ఇవన్నీ చేస్తాను. ఇంక ఈ పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై అయిపోయినాయి బాగానే. ఇవైతే పట్టు తీసేసుకున్న తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే పట్టు కూడా తీసి ఇచ్చేస్తారు. ఇది ఒక ఆట కింద ఉంటుంది కదా వాళ్ళకి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.